హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో పానీపూరి అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే పానీపూరిని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. అలానే 1 కప్పు గోధుమ రవ్వకి 3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా పిండిని ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడాని మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ చిటికెడు బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీటిని గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. 1 కప్పు గోధుమ రవ్వకి 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పిండిని తడి క్లాత్తో కవర్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం పానీని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా పుదీనా, అలానే చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, అలానే చిన్న సైజు నిమ్మకాయంతో చింతపండుని తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ పుదీనా పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఒక స్టైనర్తో ఫిల్టర్ చేసుకొని ఇందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పుదీనా పేస్ట్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని కారం సరిపోదు అనిపిస్తే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులో నేను ఇంకే మసాలా పౌడర్లు యాడ్ చేయట్లేదండి. చాట్ మసాలా పౌడర్ మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసేసుకో. చాట్ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ సరిపోదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్, అలానే కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా కారం, పులుపు సరిపోలేదు అనిపిస్తే 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసుకొని పానీని పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు పూరీల్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా తీసుకొని కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ మీడియంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని ఒక క్యాప్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటన్నిటిని ఒక తడి క్లాత్తో కవర్ చేసుకోవాలండి. పిండి మొత్తాన్ని ఇలా మీడియంగా ఒత్తుకొని రౌండ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తడి క్లాత్తో కవర్ చేసుకుంటూ వీటిని పక్కన పెట్టేసుకోండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ పూరీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ యాడ్ చేసుకొని వాటిపైకి ఆయిల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ని కొద్దిగా ఇలా పూరీ పైకి వేసుకోవాలి. అప్పుడు పూరీలు అనేవి పొంగుతాయండి. చూసారుగా చాలా ఈజీగా, అలానే చాలా పెద్దగా పొంగుతున్నాయి. ఒకేసారి ఎక్కువ కాకుండా 3 లేదా 4ని యాడ్ చేసుకుంటూ ఇలా రెండో వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పూరీ అనేది సరిగ్గా వేగకుండా ఆయిల్ నుంచి తీసేస్తే పడిపోతాయండి. పడిపోతే పానీపూరి అనేది టేస్ట్ బాగుండదు. ఈ పూరీని కనీసం ఆయిల్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి, లేదంటే మెత్తబడిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా పూరీల్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఆయిల్ ఇలా దానిపైకి వేస్తుంటే ఇలా పొంగుతుందండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా పొంగవు, అలానే లో ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిగా పూరీలు అనేవి పొంగవు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పూరీల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పూరీలు అనేవి చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. మిగతా పూరీలన్నిటిని ఇలా ఆయిల్లో వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పానీపూరిలో మెయిన్ ఇంగ్రీడియంట్ పూరీయే కదా,
పూరి అనేది చాలా బాగా వచ్చేసిందండి, క్రిస్పీగా అలానే పొంగుతూ చాలా చాలా బాగా వచ్చేసింది. చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని పక్కన పెట్టేసుకోండి. మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. 3 మీడియం సైజు బంగాళదుంపలను తీసుకొని మెత్తగా బాయిల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. అలానే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. చాట్ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక స్పూన్తో మెదుపుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర అలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ కర్రీని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, పానీపూరి రెడీ అయిపోయింది. వీటిని సర్వ్ చేసేసుకోవడమేని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పానీపూరిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. చాలా చాలా ఈజీగా ఇంట్లోనే బయట బండి మీద అమ్మే పానీపూరిని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఇంట్లోనే పానీపూరిని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.